తెలుగుదేశం పార్టీకి అనకాపల్లి తెలుగు యువత అధ్యక్షులు మారపురెడ్డి సత్యనారాయణ, తెలుగు యువత నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కరణం పవన్ కుమార్, తెలుగు యువత ఉపాధ్యక్షులు జోగా బాను, జర్రిపోతుల నూకరాజు, చందక నర్సింగ్, మువ్వాల సూర్యనారాయణ, చిన్ని నాయుడు, బుద్ధా విశ్వనాథ్ మరియు తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు. ఇక వీరితో పాటు జీవీఎంసీ 82, 83 ఇన్ఛార్జీలు పోలవరపు త్రినాథ్ గారు, ఇక బొడ్డారపు ప్రసాద్ గారు మూకుముడిగా రాజీనామాలు చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొద్దు ప్రసాద్, 83వ టీడీపీ ఇన్ఛార్జ్. అదేవిధంగా క్లస్టర్ 9 ఇన్ఛార్జ్గా కూడా నేను పనిచేస్తున్నాను. మరి ఈరోజు టీడీపీ జనసేన పొత్తులో మరి టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా మనసులు చాలా బాధాకరంగా ఉన్నాయి. మరి పొత్తు ఉన్నా లేకపోయినా సరే 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ గెలిచే సీటు అనకాపల్లి పీలా గోవింద సత్యనారాయణ గారి సీటు. ఇది అన్ని సర్వేల్లో కూడా తేలింది, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి అలాంటి బంగారం లాంటి సీట్ని మీరు ఏ విధంగా ఏ సర్వేలో మీరు ఏ విధంగా ఆలోచించి పార్టీ పెద్దలు ఈ విధమైన తప్పుడు నిర్ణయాన్ని మీరు తీసుకున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీ పెద్దలు కోరేది ఒకటే, ఒక మంచి నిర్ణయాన్ని మీరందరూ కలిసి తీసుకొని సాయంత్రానికల్లా పీలా గోవింద గారికి టికెట్ ప్రకటించాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా జరగలేనట్లయితే అనకాపల్లి నుండి పీలా గోవింద సత్యనారాయణ గారిని ఇండిపెండెంట్గా పోటీ చేయించి ఒక అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మా కార్యకర్తలు అందరూ తీసుకుంటారు. 1కి 10 రెట్లు కష్టపడైనా సరే ఆయన్ని గెలిపించుకుంటాం. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నది ఒక నాయకుడు ఎవరు ఉన్నారంటే అది పీలా గోవింద సత్యనారాయణ. ఒక బాదురే కార్యక్రమం తీసుకోండి, ఒక భవిష్యత్తు కార్యక్రమం తీసుకోండి, మీరు ఏ కార్యక్రమం ధర్నాలు మీరు నిజంగా జైల్లో ఉన్నప్పుడు జీవితంలో పడలేని కష్టాలని మేము రోడ్ల మీద ఉన్నాం సార్ ఈ 2 నెలల్లో గోవింద్ గారితో పాటు. కానీ ఇలాంటిది ఇప్పుడు మీరు ప్రకటించిన టికెట్ మీరు గెలుస్తుందంటే మీరు ఇవ్వచ్చు. మీరు సర్వే చేయండి, మీ చేతులాల మట్టుకు అనకాపల్లి టికెట్ పోగొట్టకూడదు. మీరు సర్వే చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అండ్ గోవింద్ గారికి అన్యాయం జరిగితే ఇక్కడ కార్యకర్త ఎవరు సాధించేది లేదు. మేము ఎంతకైనా సరే మేము పోరాడతామని మీకు హెచ్చరిస్తున్నాం. అధినాయకుడికి నమస్కారం. నా పేరు పోలవరపు త్రినాథ్, 82వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, జిల్లా కార్యదర్శి. ఈరోజు మీరు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం అనకాపల్లి చరిత్రలోనే ఒక చీకటి రోజుగా ఉండిపోతుంది తెలుగుదేశం పార్టీకి. ఆ రోజు 2013లో ఒక ముఖ్యమైన పెద్ద నాయకుడు పార్టీ మారిన తెలుగుదేశం పార్టీ అంతా తెలుగుదేశం పార్టీ వెనకాలే ఉన్నదని ఆ రోజు నిరూపించారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరు పీలా గోవింద సత్యనారాయణ వెనకాలే ఉంటాం. ఆయనకి సీటు కానీ మీరు పునఃపరిశీలన చేయకపోతే, సాయంత్రానికి ఆయన పేరు మళ్ళీ అనౌన్స్మెంట్ రాకపోతే టీడీపీ రెబల్ అభ్యర్థిగా పీలా గోవింద సత్యనారాయణ గారిని మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆయన నించోపెట్టి 60,000 కాదు 70,000 మెజారిటీతో ఆయన గెలిపించుకుంటాం. ఈరోజు పీలా గోవింద సత్యనారాయణ అంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడే కాదండి, ఈరోజు ప్రజల మనిషి, ఆయన ప్రజానాయకుడు. అనకాపల్లిలో 2019లో ఓటమి చెందిన దగ్గర నుండి కూడా ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా ఆయన ప్రతిరోజు ప్రజల్లో తానే ఉండి ప్రతి సమస్యకి ఇదేం కర్మ కానీ భవిష్యత్తు గ్యారెంటీ కానీ ప్రతి కార్యక్రమానికి టాప్లో నిల్చోబెట్టారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని ప్రతిదీ కూడా పునఃపరిశీలన మీరు ఒకసారి చేసుకోండి. మీరు మాత్రం కానీ పునఃపరిశీలన చేసి కేవల్ గారిని కానీ మళ్ళీ టికెట్ అనౌన్స్ చేయకపోతే ఇది తిరుగుబాటు కాదు, హెచ్చరిక అనుకోండి. మీరు ఆ రోజు చేసిన తప్పుకి తలదించుకునే పరిస్థితి కూడా వస్తుంది. నా పేరు కార్తిక్, నేను తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే ఒక పక్కన రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కోసం మాట్లాడుకుంటుంటే ఈరోజు అదే కూటమి కోసం చాలా బాధగా మేము సముద్రంలో మునిగిపోయాం. 2014లో జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు ఎలాగైతే ఎంత మెజారిటీ వచ్చిందో మనందరం చూసాం. 2019లో జనసేన పార్టీ సింగిల్గా వచ్చి పోటీ చేసింది. ఆ రోజు జనసేన పార్టీకి కేవలం 12,000 ఓట్లే దక్కింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారికి 58,000 ఓట్లు మెజారిటీ చూపిస్తే ఈరోజు 2024లో
తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సర్వే చేస్తే ఉమ్మడి సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నియోజకవర్గం గెలిచే నియోజకవర్గం పీలా గోవింద్ సత్యనారాయణ అని చెప్పిన సర్వేలు ఈరోజు కొనతాల రామకృష్ణ ఏదో వచ్చి మంతనాలు చేస్తే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ దీన్ని ఎందుకు స్వీకరించి ఈరోజు కొనతాల రామకృష్ణకి సీట్ కేటాయించారో మాకు అర్థం కావట్లేదు. అధిష్టానం ఒకటి తెలుసుకోవాలా, సమర్థుడు పరిపాలన చేస్తే అనకాపల్లి జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరం చూసాం. ఈరోజు ఒక అసమర్థుడికి మీరు సీటు కేటాయించి తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ వాళ్ళని సపోర్ట్ చేయమంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము అధిష్టానం అడగడం జరుగుతుంది. కేవలం సీటు ప్రకటిస్తే ఏదో కొనతాల రామకృష్ణకి సీటు వచ్చినట్లు కాదు, బీఫామ్ చేతికొచ్చి నామినేషన్ వేస్తేనే కొనతాల రామకృష్ణ ఇక్కడ క్యాండిడేట్గా డిక్లేర్ అవుతాడు. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్తో సహా మీరు నలుగురు కూర్చొని పీలా గోవింద్ సత్యనారాయణ వ్యక్తికి మరోసారి రెండో లిస్టులో మీరు అవకాశం కల్పిస్తే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమేటో మీకు చూపిస్తాం. మొన్నటికి మొన్న విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 70,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇస్తానన్నాడు. మేము 60,000 ఓట్లు పీలా గోవింద్ గారికి వచ్చేటట్లు చేసి మా విజయాన్ని ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను జిల్లా టీఎంటీసీ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నేను గత 35-40 సంవత్సరాలు కూడా పార్టీని నమ్ముకున్నాను. ఆ రోజు 1983 నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నుంచి కూడా ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాను. అందరూ కూడా సీనియర్లు ఉన్నారు. ఈ రోజు కూడా అదే పార్టీ జెండా మోసి జెండాకు జెండాలు ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు తెలుసుకోండి, ఈ పార్టీ వచ్చిన నుంచి ఈరోజు కూడా పసుపు జెండా వదలలేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి మొన్న గతంలో కూడా దారివేతలు వెళ్ళిపోయినప్పుడు కూడా మేమందరూ కూడా కష్టపడి పనిచేసి మేము గెలిపించుకున్నాము. ఈరోజు కూడా మేము ఇలా పీలా గోవింద్ సత్యనారాయణ గారికి ఇస్తేనే మేము అత్యధిక మెజార్టీ మేము గెలిపించుకునే బాధ్యత మాది. దయచేసి మీరు కానీ నారా లోకేష్ గారు కానీ దయచేసి తెలుసుకొని ఈ 170 సీట్లో ఫస్ట్ సీటు గెలిచింది ఒక అనకాపల్లి సీటు పీలా గోవింద్ సత్యనారాయణ గారిని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎవరో జనసేన అలాగే టీడీపీ పొత్తు మీరు ఇవ్వడం తప్పులేదు, కానీ పొత్తులో భాగంగా రేపు అనకాపల్లిలో సర్వేలు చేసుకోండి, లేదా ఏం చేసుకోండి. ఒక పీలా గోవింద్ ఒకటే గెలుస్తాడని ఇక్కడ ఉంది. ఈ ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా పీలా గోవింద్ గారి మాత్రం ఇండిపెండెంట్ కానీ సరే అతను గెలిపించుకుని తీసుకొచ్చే బాధ్యత మాది. అలాగే రేపు రోజు మీరు ఎవరైనా మంత్రాలు జరిపి మాకు కానీ మీకు ఇస్తాను గెలిచిన తర్వాత మీరు వస్తే బాగోదు, మిమ్మల్ని రానము తరుము కొడతామని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. నమస్కారం. ఈరోజు మేము అనకాపల్లి తెలుగుదేశం పార్టీ యువత తరపున మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఒక తుది లిస్టు మేము చూసామండి. అందులో అనకాపల్లి గడ్డ అంటే ఆటోమేటిక్గా తెలుగుదేశం గడ్డ అనే ఒక పేరుందండి. కాకపోతే మీరు ఇచ్చిన లిస్టులో అనకాపల్లిలో ఈ 5 సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారు, ఎవరు చేశారు, కార్యకర్తలు బలం ఎవరు ఇచ్చారు, నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన టైంలో కూడా అనకాపల్లిలోని సుమారు 50 నుంచి 100 మంది మేము జైల్లో కూర్చొని ఎన్ని చేసి మాకు అండగా ఉన్న పీలా గోవింద్ సత్యనారాయణ గారి పేరు ప్రకటించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. మీరు పొత్తులో భాగంగా సీటు ఎవరికైనా ఇచ్చారనేది మాకు అనవసరం విషయం అండి. అంటే వాళ్ళకి ఇచ్చారని అనట్లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున మీరు మాకు ఇచ్చి భరోసా ఏంటి? మా నాయకుడు ఎవరు? ఇప్పుడు మీరు ఏం చెప్పుకోవాలి? అనకాపల్లిలో పీలా గోవింద్ సత్యనారాయణ అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికెళ్ళా ఒక కన్న కొడుకులాగా ఆదరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. మీరు ఏ విలేజ్కి వెళ్ళండి, ఈరోజు మీరు చేసిన సర్వేలు ఏమన్నా, మీరు చేసిన సర్వేలు ఎక్కడికి పోయాయి? TV9, TV5, ఎన్టీవీ, ఆఖరికి సాక్షి టీవీలో కూడా అనకాపల్లి పీలా గోవింద్ సత్యనారాయణ అంటే మేము ఓడిపోతామనే ఒక పరిస్థితి తెచ్చుకున్నారు. కానీ ఈరోజు మీరు చేసింది ఏంటి? అనకాపల్లిలో మేము ఏం చేయాలి? మా యువత భవిష్యత్తు ఏంటి? దీనికి ఇవ్వగలం ఏంటది మనం చేసిన సర్వేలు, సూపర్ 6లు, భవిష్యత్తు గ్యారెంటీలు, ఇవన్నీ సర్వేలు చేశారు. అందులో అనకాపల్లి నుంచి ఎలా చేశారు అనేది మీరు చూసారా? దీనికైనా ఓటీపీలు తీసుకొని మరి సర్వే చేసింది మీ ఎంత కష్టపడ్డాం. ఇప్పుడు మేము టెక్నాలజీ పరంగా మీరే అన్నారు టెక్నికల్గా ఆలోచిస్తాము, టెక్నాలజీ మన తెలుగుదేశం పార్టీ వస్తుంది, టెక్నాలజీలో కష్టపడిన వాళ్ళకి అన్నారు. ఏది ఆ కష్టం ఎక్కడికి పోయింది? మీరు ఎవరు చెప్పుకోవాలా? ఎవరికి ఎంచుకెళ్ళి పని చేయాలా? ఈరోజు పొత్తులో భాగంగా మీరు కొనతాల రామకృష్ణ గారికి ఇచ్చారనేది మాకు మా ఒక సంబంధం లేని విషయం. మీరు ఎవరికంటే కూడా పనిచేస్తాం. కానీ పీలా గోవింద్ సత్యనారాయణ గారు అనేది భవిష్యత్తుగా మాకు అనకాపల్లిలో మీరు ఎవరు చూసినా సరే ఇప్పుడు వాళ్ళ నాయకులు నమ్మలేని పరిస్థితి ఉంది. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో
వైసీపీ వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు చేతులెక్కి మొక్కుతున్నాం, మా తెలుగుదేశం పార్టీని అనకాపల్లిలో కాపాడండి, మా భవిష్యత్తుని కాపాడండి, యువత భవిష్యత్తుని కాపాడండి. దయచేసి మీరు ఒకసారి పునరాలోచించి మా నాయకుడు అనకాపల్లి అభివృద్ధి ప్రదాత, ఇప్పుడు ఈరోజు నాన్ లోకలాన్ని చూడలేదండి, అనకాపల్లి అభివృద్ధి ప్రదాత అంటే పీలా గోవింద సత్యనారాయణ గారు అని ఒక వెనుకడే అనకాపల్లి నియోజకవర్గంలో ఉంది. కావున నారా చంద్రబాబు నాయుడు గారికి యువత మొత్తం చేతులెత్తి మొక్కుతున్నాం. మీరు ఒక్కసారి పునరాలోచించి మా నాయకుడు పీలా గోవింద సత్యనారాయణ గారిని మాకు అసెంబ్లీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా లేని పక్షంలో అనకాపల్లిలో చాలా దారుణంగా ఉంటాయి. మా పదవులకు వద్దు, తెలుగు యువత అధ్యక్షులు వద్దు, మాకేమీ వద్దు కూడా, మీ నాయకులందరూ కూడా కట్టుబడి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మీరు ఈ 5 సంవత్సరాల కోసం చూస్తారా, 100 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తు కోసం చూస్తారా? తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు కోసం చూసి మీకు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ బతకాలంటే ఈరోజు పీలా గోవింద సత్యనారాయణ గారికి మరొకసారి మీరు పునరాలోచించి మాకు సీట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఇది మాత్రం నిజమండి, ఇవాళ జనసేన పొత్తెట్టుకొచ్చారు, పొద్దున్న బీజేపీతో ఎవరితో పెట్టుకోండి, కాదని అనలేదు. కాకపోతే అనకాపల్లిలో పీలా గోవింద సత్యనారాయణ గారి సీట్ రాలేని పక్షంలో అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు. రాబోయే కాలంలో అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఉండదని కూడా మీకు